వాస్తు ప్రకారము ఆ స్థలము మనకు కలిసినట్లయితే చాలా బాగుంటుంది. సామాధాన 2 అయ్యాయి. చేస్తే మహాప్రసాదం. మరి అడ్వాన్స్ ఎప్పుడు? రాజా రండి మాట్లాడదాం. డబ్బులు తీసుకుంటే ఎడుతూ పెడతావా? ఈ స్థలం 50 లక్షలు చెప్పు. ప్రాణం పోయాక లక్షల స్థలాలు ఏం చేసుకుంటావురా? పెద్దోడు మీకు చెప్పాలా పెట్టవే సంతకం? మేము గవర్నమెంట్ లాంటి వాళ్ళు, గవర్నమెంట్ ప్రకారమే రేటు కట్టాం, దాని ప్రకారమే ఇస్తున్నాం. మణి 50,000 ఇచ్చి పంపించు. పెద్దాయనా బెగ్గేస్తావేంటి? మణి పెద్ద ఆయన్ని చూస్తే బాధగా ఉంది. ఓ 10,000 ఎక్కువేవు. నీ పాపం పండే రోజు దగ్గరలోనే ఉంది. ఆ రోజు నీ చావుని పరిచయం చేసేవాడు నీ ముందుకు వస్తే ఇంకా నేను ఎందుకు చావలేదురా అని అనుక్షణం చుట్టూ బ్రతుకుతావురా. నిన్ను కొట్టి నా కొడుకు ఎవడరా? తీయండి స్టిక్లు. ఎవరు బాబు రౌడీస్ ఇక్కడ తెగ కండలు తీసుకుంటున్నారంట? నేనే. కొట్టే వెళ్ళి చూసుకుందాం. ఏరా వీడమ్మ చాలా బలంగా ఉన్నాడు రా. నీ అమ్మ నువ్వేం తీసుకుంటున్నారా? ఈ అమ్మ మాటలేంట్రా? ఎవరు చదవలాగా ఎదో గొడవలు పెట్టుకుని ఎంతకాలం పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతావరా? చదువుకున్న దీన్ని సంకనాకడానిక? ఏదో మన సొంత కాబట్టి సరిపోతుంది, లేకపోతే అడుక్కు తిరిగిపోతావు. ఆ దయ్యం చూపేంట్రా? రేపు భవిష్యత్తులో ఎదో గొడవలకి ముద్దెట్టావు. ఈ కడుపు తినడానికి ఎలా సంపాదించాలో నేర్చుకుంటావు. వేడిగా ఉంది నాన్న, ముందు దోశ తిని. ఇదిగో పక్కన తిడుతుంటే మధ్యలో నువ్వేంటే? ఏంటండి ఉన్నది ఒక్కగానొక్కడు, వాడు తినబోతే ఇంకెవరు తింటారు చెప్పండి. నానా ఏం జరిగిందో నాకైనా చెప్పమ్మా. మొన్న మా ఫ్రెండ్స్ వెళ్తే ఆ రవిగడాలు కొట్టారు. ఊరికే కొట్టేస్తారు మరి. ఊరికే ఎవడు కొట్టాడు అన్నాను? అంతకు ముందు మేము వెళ్ళి కొట్టాం కాబట్టి ఆడ వచ్చి కొట్టాడు అంటున్నాను. సిగ్గులేని జన్మ నువ్వును. సర్లే అయింది అయింది కానీ రేపు షాప్ తీయాలి. రేపు ఎదగొడలేం పెట్టుకోకు, సరేనా? అక్కడ ఏమైనా వెద వేషాలు వేసినట్టు తెలిస్తే ఈ తోలు తీస్తాను. ఈడియట్. ఇదేంటే మన ఫర్నిచర్ షాప్ కదా, నానేంటి తోలు షాప్ అంటాడు? రేయ్ రేయ్ ఏంట్రా ఇది? రాత్రి ఏం రాళ్ళు కొట్టేవారు, పొద్దున వచ్చి పడుకున్నావు? సర్లే నేను వచ్చాను కానీ నువ్వు వెళ్ళు. రంగారావు గారు వచ్చారు, ఓ 10,000 ఇచ్చారు. కౌంటర్ లో ఉన్నాయి. అలాగే. ఎవరో శ్రీనివాస్ గారు అంట ఫోన్ చేయమన్నారు. నేను కాలేజీకి వెళ్తాను. సర్లే ఇదిగో ఈరోజు ఖర్చులకి 500 నుంచి. నానా రేపు కూడా వచ్చేనా? బుద్ధి వచ్చి నేను చెప్పట్లా తిట్టించుకోవడానికి. ఎంతసేపు ఆ బేవర్స్ బుద్ధులు, బేవర్స్ ఆలోచనలు. వెళ్ళు. చిచి నీలాంటి నమ్మడం నాది బుద్ధి పొరపాటు. అయినా ఎవడైనా లవర్ వేసుకుని పార్కుల చుట్టూ సినిమా చుట్టూ తిరుగుతాడు, కానీ నువ్వేంటి బేవసోళ్ళ బేవస్ ఫ్రెండ్స్ వేసుకుని గాలికి తిరుగుతున్నావు, బలాదూర్ తిరుగుతున్నావు బేవసోళ్ళలాగా. అయినా కడుపుకి అన్నం తింటున్నావా, జాంకాయలు తింటున్నావా? బిర్యానీ తింటున్నాడేమో. వెటకారమా? మామా సాయంత్రం ముందు క్లాస్ కి ఏంటి ఏదో మాత్రం వస్తుంది? క్లాస్ పీకేసినట్టుంది. నిన్ను ఆగు, ఫోన్ ఉంది, ఇలా ఫోన్ కాల్ తెచ్చుకోకు. ప్రశాంతంగా కూర్చుంటే ఫ్లాష్ బ్యాక్ గురించి మాట్లాడుకుందాం దా. అప్పుడు ఏంటి అసలు? Please, 2 సంవత్సరాలు leave me. నేను చూస్తుంటే పట్టించుకోవట్లేదు. Please, వదులు. చిన్న కూడా కనిపిస్తున్నానా? ఎవరు రమ్మను. ఏంటంటే ఎక్స్ట్రాల్ చేసేస్తున్నాడు. ఐ లవ్ చెప్తావు పెక్కోసేనా? రే ఆగండి, చెప్పు ఐ లవ్ చెప్పు. ఇలాంటి కనగానండి నేను. ఏమో నిజమే. ఎరా పొడిచేస్తావా? ఇలాదామా, ఇలాదా, పొడిచేయరా, పొడిచేయరా. ఏదో అంటావు. చెప్పమ్మ నువ్వైనా గేట్ మాట్లాడుకుందాం. లంచ్ లంచ్ ఏవే? లంచ్ లంచ్ కదా. మరి అప్పుడు ఎందుకు అలా రియాక్ట్ అయ్యో, ఇప్పుడు ఎందుకు ఇలా రియాక్ట్ అవుతున్నావు?
అప్పుడు అప్పుడు చూడు బంగారం, అప్పుడు లేదు ఇప్పుడు లేదు, ఎప్పుడైనా ఒకటే. నీ ఫ్రెండ్ గిల్లారనుకో నువ్వు ఒకలాగా రియాక్ట్ అవుతావు, మా బాబు ఫ్రెండ్ గిల్లారనుకో ఆయన ఒకలాగా రియాక్ట్ అవుతాడు, నా ఫ్రెండ్ ఎవరైనా గెలిచారనుకో నేను ఒకలాగా రియాక్ట్ అవుతాను. అర్థమైందా కదా? టైం ఉంటే ఎప్పుడైనా బయటకు వెళ్దాం, లేదనుకో ఇలాంటి పబ్లిక్ మీటింగ్లు ఎట్టి పరువు తీకే 10 క్లాస్కి వెళ్దాం. ఏం చెప్పారా? అన్నా వదిలేండన్నా. ఏయ్ అన్నా వీళ్ళన్నా చిన్న చిన్న పిల్లలన్నా, దయచేసి వదిలేండన్నా. నేను ఊరు వదిలిపోతానన్నా. చెయ్ వదలరా. చిన్నప్పుడు నుంచి కలిసి బతికే కదన్నా. ఎరా ఎంత కలిసి తిరిగితే మాత్రం ఎంత ఎదుగుతుందో నీ అమ్మా. మీ దండం పెడతానరా, అవసరమైతే నా ఆస్తులు మొత్తం తీసుకోండిరా, నా ప్రాణాలు వదిలేయండిరా. మీ దండం పెడతా. ఇద్దరికి మొట్టలకి మేము ఇచ్చిన గ్యాప్ల బతికిపోయారు నువ్వు, లేకపోతే నేను ఎప్పుడు చంపేద్దాం. వదిలేయండన్నా. ఏంట్రా ఈడికి ముహూర్తాలు ఏమైనా పెట్టారా ఏంటి? వేసేక తెలియదా? నన్ను వదిలేయండన్నా, నన్ను వదిలేయండన్నా. అన్న అన్న తప్పు అయిపోయిందన్నా, ఇంకెప్పుడు తప్పు చేయనన్నా. అన్న వదిలేయండన్నా. ఏంట్రా పాకుతున్నావు? అవసరమైతే ఊరు వదిలి పారిపోతానన్నా, నన్ను వదిలేయండి. మనీ బ్యాక్ పెయిన్ తో చాలా ఇబ్బందిగా ఉంది. లేపండి లేపండి నా కొడుకుని. నా దగ్గరే పని చేస్తూ నా ఎదురుగానే 4 కుర్రోళ్ళు పెట్టుకుని దందా చేయడానికి ఇది పచారీ కొట్టు కాదురా. సఫారీ తీసుకోవాలంటే గట్స్ గట్స్ ఉండాలిరా. ఢిల్లీని ఎదిరించి నిలవాలంటే ప్రాణం ఉండాలిరా. పాటలు పీకి పట్టాల మీద పడైందిరా. రేయ్ మనకు మంచి డైలాగ్ రైటర్ చూడండిరా. మొక్కలేంట్రా మట్టిలా పెట్టారు. మొక్కే కదా అని పీకేస్తే కోస్తా. సౌండ్ ఎలా ఉందిరా? ఫోన్లో పని అయ్యేటట్టు చూడండిరా. ప్రతిసారి మ్యాన్ హ్యాండ్లింగ్ అంటే కష్టం కదరా. హలో, సుపారీ తీసుకున్నారు, ప్రసాదం మాత్రం మర్చిపోయారు. ఇప్పుడే ఒక పని అయింది, నెక్స్ట్ మీ పనే. రాజా ఆ స్థలం ఏమైంది? కబురు చేసా. కబురు చేయడానికి మనం ఏమైనా పబ్లిక్ మీటింగ్ గా పెట్టేది. 4 బొంగులు పాత బ్యానర్ పెట్టండి రాజా, వాడమని చెప్పు. అమ్మ దే ఆదే తిరుముండా బిగడా జాయే. అమ్మ దే అమ్మా. వెళ్ళి మీ నాన్న అడిగి తెచ్చుకోపో. నాన్న అంటావేంటే? 100 సరిపోద్దా? 200 ఇయ్యి, రేపొద్దున వరకు నీ జోలికి రాను. బీరువాలోనే వెళ్ళి తెచ్చుకో. ఏయ్, బల్లె 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 బల్లె. హలో అమ్మా. నానా ఏమైంది నాన్న? అదనరా. ఒరే ఎక్కడికి రా? ఒరే వదిలేయండిరా, మనకెందుకు ఎదవగడాలని. నానా, ఇంటిలోకి పిచ్చి కుక్క దూరితే దాన్ని తరివి కొట్టాలి గాని మనం ఇల్లు ఊర్లు ఖాళీ చేసి వెళ్ళిపోకూడదు నాన్న. ఇది మీ జమానా కాదు. గాంధీ గారు చెప్పినట్టు ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించడానికి. అసలు ఆ ఆలోచన వచ్చిన నా కొడుకు చెయ్యి తెగి కింద పడాలి. నువ్వన్నట్టే ఇప్పుడు వదిలేసావనుకో, రేపు అదే పిచ్చుకొక్క వచ్చి ఇంకేదో కావాలంటది. వదిలేస్తామా? వదలంగా. ఇల్లుని ఎతకటం చాలా కష్టమైంది గురువు గారు. అవును, వదిన గారు పిల్లలేరండి.
గుడికి వెళ్ళారంట. ఎవర్రా మీరు? పరమేష్ పాపనేమి చేయకుండా కాకపోతే నన్ను ఏమని తీసుకుంటారా? లేక పుట్టింది. మన పేరు పెట్టుకున్నారా? పాపనేమి చేయకుండా దగ్గర నవరసాలు ఉన్నాయి రే. నీ కూతురు దగ్గరికి వస్తా. ఓయ్, నీకు మ్యాటర్ అర్థమైందో లేదో నాకు తెలీదు, కానీ విషయం చెప్తున్నాను. ఎక్కడైతే బోర్డులు పాతారో అక్కడి నుంచి మీ వాళ్ళు వెనక రాలేదనుకో, అమ్మ పేరు నీ కూతురికి పెట్టుకోవడం కాదు, నీ కూతురు కొడుక్కి నీ పేరు పెట్టుకునేటట్టు చేస్తాను రే. జాగ్రత్త రే, పుచ్చు పగులుద్ది. పరమేష్ రారా. ఈ మ్యాటర్ ఢిల్లీకి తెలిసిందనుకో చాలా సీరియస్ గా ఉంటది. చెప్పు మనీ. ఇంతవరకు చెంచాగడితో మాట్లాడామా? చెప్పు, ఆ ఢిల్లీ గాడికి చెప్పు. ఏ పని లేని మాలాంటి వాళ్ళకి పని పెడితే ఆడి పని అయిపోతాదని చెప్పు. చెప్పు. అప్ప అసలు నీకేం తెలియట్లేదురా? ఆ ఢిల్లీ గాడి గురించి తలుచుకుంటే రే ప్యాంట్ తడిగా ఉందో పొడిగా ఉందో కూడా తెలియట్లేదురా. నీ సంగతి అలా ఉంచు. వీడు చూడు సావిత్రులు ఫోటోలు వేసుకుని మొత్తం తిరిగేస్తాడు ఇల్లంతా. రాయ్, యుద్ధం అంటూ మొదలయ్యాక కంటికి కనబడవలసింది టార్గెట్ మాత్రమే. రే ఆగండి రా, మనోడు మనం కొట్టుకుంటామేంట్రా? రే అసలు ఏం చేద్దాం అనుకున్నావు చెప్పరా? నేను ఇలా చేస్తా అలా చేస్తానని చెప్పాను కానీ మొత్తానికి ఒకటి చేస్తా. ఆ ఐడియాకి మొత్తం నాకించేస్తాం. చెప్పేది వినకుండా మాట్లాడుకో. చూడు, మొదటి స్టెప్ కానీ ఢిల్లీ గడి తీసుకున్నాడా మన దుమ్ములు ఇరిగిపోతాయి. ఆడికన్నా ముందు మనమే ప్లాన్ చేసి ఆయన కొట్టాలి. జస్ట్ ఏం చేయక్కర్లేదు. వాడు ఎక్కడ ఉంటాడో ఎక్కడ మనకు దొరుకుతాడో అనేది చూసుకుంటే చాలు, ఆడ ఆట కట్టించచ్చు. అదేలాగా? మడే కుర్ర నా కొడుకు నెంబర్ ఉందాడిది. హలో. హలో, నేను ఢిల్లీని. ఢిల్లీ అన్నా, స్టూడెంట్స్ లా ఉండాలి నాన్న. మా బాబు అదే చెప్తాడు. పిల్లలు బాగుపడాలనే పెద్దలు చెప్పేది. అనవసరంగా మమ్మల్ని బాధ పెట్టకు, ఎందుకంటే మేము శక్తిని నమ్ముకున్నాం. మా ఉసురు తగిలి చాలా మంది లాయర్లు, డాక్టర్లు, రాజకీయ నాయకులు మంచాన పడి మాయమైపోయారు. స్టూడెంట్స్ రాజకీయాల్లోకి వెళ్ళాలి. కొంపతీసి మీరు మా స్థలం గురించి మాట్లాడుతున్నారా? మీరేం కంగారు పడకండి సార్, మేమందరం డిసైడ్ అయిపోయాం. మీకు 6x3 ఫ్లాట్ మాత్రం అందులో రెడీ చేయాలని. ఎట్ ఎనీ టైం వచ్చి మీరు అందులో ఉండొచ్చు. ఏమండి? చావు చాలా భయంకరంగా ఉంటుంది. ఎప్పుడైతే మేము ఎదురు పడతామో చావు ఏంట్రా ఎంత అందంగా ఉందని మీరే మురిసిపోతారు సార్. మాటలు కాదు నాన్న, కలుద్దాం. కలుద్దాం సార్, కంపల్సరీ కలుద్దాం. ఒక్క వారం రోజులు టైం ఇచ్చారనుకోండి, వచ్చి మిమ్మల్ని కంపల్సరీ మీట్ అవుతాను సార్. కలుద్దాం నాన్న. నువ్వు మర్చిపోయినా నా దగ్గరికి ఎలా తీసుకురావాలో నాకు తెలుసు. రైట్ సార్, బాయ్. బాధ పెట్టాడు రా మనే, బాధ పెట్టాడు రా వాడు. మన బుద్ధులు కసి ఎలా ఉంటుందో వాడు చూపించాలరా. చెప్పు. మనిగాడికి బెయిల్ దొరకడం కష్టం బిల్లి. ఆడి కానీ నొరిప్పాడంటే మన పని అయిపోయినట్టే. సర్లే, నువ్వు వచ్చాయి. సరేలే, అక్కడికే వస్తున్నాను, మాట్లాడదాం.
కార్తీక్. ఎందుకు దిగాలి? నువ్వు రోడ్డు మీదకి వెళ్ళి ఆటో ఎక్కి వెళ్ళిపో. నేను వెళ్ళను. వెళ్ళు. ఏంటి నువ్వు ఇక్కడ వదిలేసి? వెళ్ళమా. చిచ్చి, వీడెప్పుడు మణిగాడితో మనకు పని అయిపోయింది. మన బుక్కులో వాడి పేజీ చింపాయి. ఢిల్లీ, తప్పు చేస్తున్నావు ఒకసారి ఆలోచించు. ఈ రోజు వాడు జైల్లో ఉన్నాడంటే ఎందుకున్నాడు జైల్లో? నీకోసం. ఎన్నోసార్లు నీకోసం ప్రాణాలు అడ్డు పెట్టాడు. తప్పు, చాలా తప్పు చేస్తున్నావు, ఆలోచించు. నా మోచేతి కింద నీళ్లు తాగుతూ నాకే సలహాలు ఇస్తావురా? ఢిల్లీ, ఒక్కసారి ఆలోచించు ఢిల్లీ. వాడి ఫ్యామిలీ ఏమైపోతుంది ఒకసారి ఆలోచించు ఢిల్లీ. భయం సర్రమంటూ పాక్కుంటూ రావాలి. ఆగరా. మొన్నే తాంబూలాలు తీసుకున్నానన్నా. ఎవడ్రా నువ్వు? వచ్చాడ్రా ఈడు. కానీ చిన్న కరప్షన్ రా. ఇప్పటి వరకు మనం చంపినోళ్ళలో ఈడే స్మార్ట్ రా. ఏసండి. చచ్చిపోవడానికి నేను రెడీ, చంపడానికి నువ్వు రెడీ అయితే రారా. బాగుందిరా, మంచి ఆఫర్ ఇచ్చావురా. ఇప్పుడు ఇది షార్ట్ ఫిల్మ్ రా, 20 minutes మనకి లెంత్ లేదు. ప్యాకెట్ తీసుకుందాం. 6 into 3 అంటారా? 6 into 3 6 into 3 నేను ఇస్తాను రా నీకు. ఇప్పుడు చూడరా. రేయ్, కురుక్షేత్రంలోకి అభిమన్యుల్లా వచ్చావురా. నా చేతిలో ఇవాళ చచ్చారు. రేయ్, రారా. మా నాన్న కొట్టిందా అంట. మా నాన్న ఆగండిరా. ఈ రోజు మణి, రేపు మనం. లాంటి మనం ఉండేది. ఎందుకన్నా ఇన్ని పొడిచేయన్నా ఇన్ని పొడిచే. కత్తి పట్టుకున్నవాడు ప్రతి ఒక్కడు రౌడీలు గుండాలు అయితే ఇంట్లో ప్రతి ఆడదాని దగ్గర ఆయుధం ఉంటుందిరా. రాయ్, ఇందాకేంట్రా అన్నావు? కురుక్షేత్రంలో అభిమన్యుడా? నీ అబ్బా రే, అసలు నీ కురుక్షేత్రం గురించి ఏం తెలుసా? కురుక్షేత్రం గురించి తెలిసిన ప్రతి ఒక్కడు ధర్మం నగ్గింది, అధర్మం ఓడిపోయింది అనుకుంటారు. కానీ బేసిక్ రీజన్ అది కాదురా. ఈగో వదిలేయాలి. ఆ ఈగో నువ్వు వదలలేదు కాబట్టే నీ అబ్బా రే చచ్చిన కుక్కని ఎందుకు చంపడం అని చెప్పి వదిలేసిపోతున్నా. బతుకు, మనిషిలాగే బతుకు, మనిషిలా మాత్రమే బతుకు.